అందరికీ నమస్కారం. నెక్స్ట్ కంటిన్యూ క్లాస్ ప్రాథమిక హక్కులకు సంబంధించి మనకి ల్యాండ్‌మార్క్ రిజర్వేషన్ కేసెస్ ఒకసారి మనం చూద్దారి. స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకన్ దరై రాజన్ కేస్ 1951. స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకం దరై రాజన్ కేస్ 1951. ఈ కేసు దేని కోసం వేశారు అంటే మద్రాస్ ప్రభుత్వము కమ్యూనల్ జనరల్ ఆర్డర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే ఈ కమ్యూనల్ జనరల్ ఆర్డర్‌లో ఏమిచ్చారు వీరు అంటే వైద్య కళాశాలల్లో, ఇంజినీరింగ్ కాలేజీల్లో క్యాస్ట్ వైజ్ సీట్ల రిజర్వేషన్‌లు కల్పించడం జరిగింది. ఈ కమ్యూనల్ జనరల్ ఆర్డర్‌లో. వీటిపైన మనకి ఏ విధంగా కమ్యూనల్ రిజర్వేషన్, వైద్య, ఇంజినీరింగ్ కాలేజీల సీట్ల రిజర్వేషన్ ఇచ్చారో అవి చెల్లవు అని చెప్పి స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకం దొరై రాజన్ 1951 కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. దాంతో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది చేసి మనకి చేయడం జరుగుతుంది. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ జరగడానికి సంబంధించినటువంటి అంశం 15(4) ఆర్టికల్ అనేటువంటిది రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అంటే ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారికి, వెనుకబడినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించవచ్చు అనేటువంటి అంశాన్ని 15(4) ఆర్టికల్‌లో మనం కాన్స్టిట్యూషన్‌లో ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ రకంగా సింపుల్‌గా మనం స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకం దొరై రాజన్ కేస్ 1951 ఈ కేస్‌కి దేనికి సంబంధించిందంటే వైద్యానికి సంబంధించి, ఇంజినీరింగ్‌కి సంబంధించి కాలేజెస్‌లో ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీలకు సీట్ల రిజర్వేషన్‌కి సంబంధించినటువంటిది. దీనిలో మద్రాస్ గవర్నమెంట్ కమ్యూనల్ జనరల్ ఆర్డర్ ఏదైతే ఇచ్చిందో అది సుప్రీంకోర్టు చెల్లదు అని అప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగ ప్రకారంగా తీర్పు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇక ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగడం ద్వారా 15(4) ఆర్టికల్ అనేటువంటిది రాజ్యాంగంలో చేర్చడం అనేటువంటిది జరిగింది. ఈ అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ కేసు రిజర్వేషన్‌కి సంబంధించి ఎంఆర్ బాలాజీ వర్సెస్ మద్రాస్ 1963 కేసు. ఎంఆర్ బాలాజీ వర్సెస్ మద్రాస్ 1963 కేసులో మద్రాస్ ప్రభుత్వము 68% రిజర్వేషన్లు ఇస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ 50% రిజర్వేషన్లు మించి ఇవ్వటం అనేటువంటిది రాజ్యాంగానికి విరుద్ధము అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఎంఆర్ బాలాజీ వర్సెస్ మద్రాస్ 1963 కేసులో మద్రాస్ ప్రభుత్వం ఏదైతే అప్పుడు అమలు చేస్తున్నటువంటి 68% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి 50%కు మించిపోయి ఉన్నాయి. కాబట్టి అవి రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పి తీర్పు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఎంఆర్ బాలాజీ వర్సెస్ మద్రాస్ 1963 కేసు. ఇక ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1992. దీన్ని మండల్ కేస్ అని కూడా పిలుస్తారు. దీన్ని ఏమంటారు? మండల్ కేస్ అని చెప్పి కూడా పిలుస్తాం. ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992 కేస్, మండల్ కేస్ ఏదైనా ఒకటే గుర్తించండి. ఇక దీనిలో ఏంటి అంటే ప్రత్యేకంగా మనకి ప్రభుత్వ ఉద్యోగాల్లో లేదా విద్యా సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ 27% ఇవ్వవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం అనేటువంటి జరిగింది. మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం వల్ల మనకి ఈ కేసుకి ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992 కేసుకి మండల్ కేసు అని రావడానికి కారణం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగ విద్యా సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ అనేటువంటిది 27% ఇవ్వవచ్చు. అదేవిధంగా క్రీమీ లేయర్ అనేటువంటి కొత్త కాన్సెప్ట్‌ను కూడా ఈ కేసు ద్వారానే మనం తీసుకురావడం అనేటువంటి జరిగింది అనే అంశాన్ని మనం అక్కడ గుర్తించాలి. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రభుత్వ ఉద్యోగ విద్యా సంస్థల్లో మనకి ఓబీసీ రిజర్వేషన్ 27% ఓకే. క్రీమీ లేయర్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఇక ఫోర్త్ కేసు చూసుకుంటే ఎం నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2007. ఎం నాగరాజ్ వర్సెస్
యూనియన్ ఆఫ్ ఇండియా 2007 కేస్. ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగ పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించేటువంటి 77 అమెండ్మెంట్, 85 అమెండ్మెంట్‌ను సవాల్ చేస్తూ వచ్చినటువంటి కేసు అండి. ఎం. నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2007 కేస్ దేనికి సంబంధించింది అంటే, ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగ పదోన్నతుల్లో రిజర్వేషన్‌కి సంబంధించినటువంటి మనకి అమెండ్మెంట్స్ ఏమున్నాయి? 77, 85 అమెండ్మెంట్స్ ఉన్నాయి. ఆ రెండింటిని సవాల్ చేస్తూ వచ్చినటువంటి కేసు. యాక్చువల్‌గా ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పింది అంటే, వారికి వారు హక్కుదారులే. ఎస్సీ, ఎస్టీలు ఉద్యోగ పదోన్నతుల్లో ఏవైతే రిజర్వేషన్‌లు కల్పించారో 77, 85 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా అవి సమంజసమైనవే అని తీర్పు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఇక రెండోది మరాఠా రిజర్వేషన్ కేస్. మరాఠా రిజర్వేషన్ కేసు 2020లో జరిగిందండి. మరాఠా రిజర్వేషన్ కేస్ 2020లో ఏంటి అంటే, అప్పుడున్నటువంటి మహారాష్ట్ర గవర్నమెంట్ వారున్నటువంటి మరాఠా సమాజానికి ప్రత్యేకంగా 16% రిజర్వేషన్ ఇవ్వటం అనేటువంటి దాన్ని సవాల్ చేస్తూ వేసినటువంటి కేసు అండి. మరాఠా రిజర్వేషన్ కేస్ 2020. ఈ మరాఠా సమాజం ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకంగా 16% రిజర్వేషన్. ఇది రాజ్యాంగ విరుద్ధము అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎందుకు అలా తీర్పు చెప్తున్నారు అంటే, వాస్తవంగా మనం రిజర్వేషన్ ఇచ్చేటువంటి సమాజం ఎవరైనా సరే, వారు వెనుకబడినటువంటి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించేటువంటి స్థితిలో వారు ఉండాలి. ఏ సామాజిక వర్గం అయినా సరే. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నారా లేదా ఒకసారి చూడండి. అంతేకాకుండా 50% మనకి దాటరాదు అనేటువంటిది మళ్ళీ మరొక్కసారి ఉద్ఘాటించడం జరిగింది సుప్రీంకోర్టు. 50% రిజర్వేషన్స్ మించటం అనేటువంటిది కరెక్ట్ కాదు. దాటకూడదు అని చెప్పి మరొకసారి పునరుద్ఘాటన అనేటువంటిది చేయడం జరిగింది. ఈ రకంగా మరాఠా సమాజానికి ఆ ప్రభుత్వము అందించినటువంటి 16% రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధమని చెప్పడం, ప్లస్ 50% దాటకూడదు మనకి అని మరి మరొకసారి పునరుద్ఘాటన చేయడం అనేటువంటి జరిగింది మరాఠా రిజర్వేషన్ కేసు 2020లో. ఇక స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్ కేస్ 2024. స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్ 2024 కేసు ఒకసారి చూస్తే, ఈ కేసులో ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల్లో ఉపవర్గీకరణ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు కలదు అని చెప్పింది సుప్రీంకోర్టు. మరొకసారి చూడమ్మా. స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్ కేస్ 2024లో సుప్రీంకోర్టు తీర్పు చెప్తే ఏమని చెప్తుంది అంటే, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఉపవర్గీకరణ అనేటువంటిది చేసేటువంటి అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది అని చెప్పి తీర్పు చెప్పడం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా క్రీమీ లేయర్ కూడా వర్తింప చేయవచ్చు అని తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ఎవరికి? ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఉపవర్గీకరణ చేసేటువంటి అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. వారికి క్రీమీ లేయర్ వర్తింపజేయడం కూడా సబబే అని తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్ కేస్ 2024. ఇక సుకన్య శాంత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2024 కేస్. సుకన్య శాంత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో చాలా ఇంపార్టెంట్ అండి. జైళ్లలో కుల ఆధారిత వివక్షపై విచారణ చేశారండి సుకన్య శాంత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2024 కేసులో. జైళ్లలో కుల ఆధారిత వివక్షపై విచారణ చేస్తూ, అంటే దీని ఉద్దేశం ఏంటి అంటే, జైళ్లలో ఏ క్యాస్ట్ వాడికి ఆ క్యాస్ట్‌కి సంబంధించినటువంటి వర్క్ చెప్పేటువంటి విధానం అక్కడ ఉండటంతో అది వివక్ష అని చెప్పి విచారణ చేసి, జైళ్ళు అనేటువంటివి కుల వివక్ష కొనసాగించే ప్రదేశాలు కావు అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానం కూడా చేయడం అనేటువంటి జరిగింది. ఈ సందర్భంగా సుకన్య శాంత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2024 కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, జైళ్లలో కూడా కుల వివక్షత అనేటువంటిది ఉండరాదు. జైళ్ళు కుల వివక్ష కొనసాగించేటువంటి ప్రదేశాలు కూడా కాదేమీ అని చెప్పి తన అభిప్రాయాన్ని చెప్తూ, కుల వివక్షత అనేటువంటిది ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని చెప్పి ఈ సందర్భంగా జైళ్ళు కుల వివక్ష కొనసాగించే ప్రదేశాలు ఏమీ కావు అని చెప్పి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈ రకంగా మనకి
రిజర్వేషన్‌కి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ల్యాండ్ మార్క్స్ కేస్‌గా వీటిని గుర్తుపెట్టుకోవడానికి మనం ప్రయత్నించేద్దారి. స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకన్ దొరైరాజన్ కేస్ 1951. ఇది మద్రాస్ కమ్యూనల్ జనరల్ ఆర్డర్ పైన వచ్చినటువంటి కేస్‌గా. ఎంఆర్ బాలాజీ వర్సెస్ మద్రాస్ 1963. ఇది 68% రిజర్వేషన్‌లు చెల్లవు అని చెప్తూ ఇచ్చినటువంటి తీర్పు. 50% మించడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి. ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992, దీన్నే మండల్ కేసు అంటారు. ఓబీసీ రిజర్వేషన్ 27%, క్రీమీ లేయర్ అనేటువంటి అంశాలు ఈ కేసుకు సంబంధించినటువంటిగా గుర్తించాలి. ఎం నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2007 కేసులో ఎస్సీ ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించడం 77 మరియు 85 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ను సవాల్ చేస్తూ వచ్చినటువంటి కేసుగా దాన్ని సుప్రీంకోర్టు సమర్థించినటువంటి అంశంగా గుర్తించాలి. మద్రాస్ రిజర్వేషన్ కేసు 2020 చూసుకుంటే మరాఠా సమాజానికి ఇచ్చినటువంటి 16% రిజర్వేషన్ ఇవ్వటం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పినటువంటి తీర్పుగా గుర్తించండి అని చెప్తూ 50% దాటరాదు అని మళ్ళీ పునర్ఘాటించడం జరిగింది మరాఠా రిజర్వేషన్ కేసులో సుప్రీంకోర్టు. స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్ కేసు 2024. ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఉపవర్గీకరణ అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని చెప్తూ క్రీమీ లేయర్ వర్తింపచేయటం కూడా సబబే అని చెప్పి తన అభిప్రాయం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సుకన్య శాంత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2024 కేసు చూసుకుంటే జైళ్లలో కుల వివక్షత ఆధారిత వివక్షతపై విచారణ చేస్తూ జైళ్లు కుల వివక్షత కొనసాగించే ప్రదేశాలు ఏమీ కావు అని చెప్పి చెప్పడం అనేటువంటి జరిగింది. 16 ఆర్టికల్ ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశం. 16వ ఆర్టికల్ ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశం. ఈక్వల్ ఆపర్చునిటీ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. 16వ ఆర్టికల్ అనగానే మనకి గుర్తు రావాల్సింది ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశము. ఈ అంశం గుర్తుకు రావాలి. ఉద్యోగాలకు సంబంధించి, అవకాశాలకు సంబంధించి. అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాన్ని కల్పిస్తూ 16వ ఆర్టికల్ 7 విచక్షణను రద్దు చేయడం జరిగింది. 7 విచక్షణలు రద్దు చేయడం జరిగింది. 15వ ఆర్టికల్ 5 విచక్షణలు రద్దు చేస్తే 16వ ఆర్టికల్ 7 విచక్షణలు రద్దు చేస్తుంది. గమనించుకోండి. 16వ ఆర్టికల్ 7 విచక్షణలు రద్దు చేస్తుంది. ఈ 7 విచక్షణలు ఏంటి అంటే కులం, మతం, జాతి, లింగం అని స్త్రీ కానీ పురుషుడని కానీ. 5 జన్మతః. 6 నివాసం. 7 వంశం. ఈ విధంగా 16వ ఆర్టికల్ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించటంలో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ 7 విచక్షణలు రద్దు చేశారు ఈ ఆర్టికల్ ప్రకారంగా. అనగా 7 విచక్షణలు ఏంటంటే కులం, మతం, జాతి, లింగం, జన్మ, నివాసం, వంశం. అయితే ఈ పై విచక్షణలు ఏవైతే ఉన్నాయో వీటిని ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు పాటించకూడదు. అంటే వీటిని పాటించకూడదు అంటే ఇతర విచక్షణలు ఉన్నట్టే కదా. ఈ 7 మినహా ఇతర విచక్షణలు ఉన్నట్టే. అదే రాశాను ఇక్కడ. పై విచక్షణలు పాటించకూడదు. కులం, మతం, జాతి, లింగం, జన్మ, నివాసం, వంశం. ఇతర విచక్షణలు పాటించవచ్చు. అంటే ఇతర విచక్షణలు అంటే ఏమొస్తాయి ఇక్కడ అంటే లిఖితపూర్వకంగా ఎగ్జామ్ పెట్టడం, బ్రిటన్ ఎగ్జామ్ పెట్టడం. 2 శారీరక దారుఢ్యం, ఫిజికల్ టెస్ట్, మౌఖిక పరీక్ష, ఇంటర్వ్యూస్. వీటిని మనం విచక్షణగా భావించరాదు. లిఖిత పరీక్షలు పెట్టడం, శారీరక దారుఢ్యాన్ని టెస్ట్ చేయడం, మౌఖిక పరీక్షలు పెట్టడం ఇవి విచక్షణల కిందకు రావు. అంటే ఈ 7 మినహా మిగతా ఇతర విచక్షణలు పాటించవచ్చు అనే అంశాన్ని ఈ ఆర్టికల్ ద్వారా మీరు గుర్తించారు. 16వ ఆర్టికల్ ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశం, ఈక్వల్ ఆపర్చునిటీ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. 7 విచక్షణలు రద్దు చేసింది ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ కల్పించేటువంటి అవకాశాల విషయంలో. ఆ 7 ఏంటి అంటే కులం, మతం, జాతి, లింగం, జన్మ, నివాసం, వంశం. ఈ 7 విచక్షణలు మినహా ఇతర విచక్షణలు పాటించవచ్చు. రిటన్ ఎగ్జామ్స్, తర్వాత శారీరకంగా దారుఢ్యంగా ఉన్నారా లేదా ఫిజికల్ టెస్ట్,
మౌఖిక పరీక్షలు అంటే ఇంటర్వ్యూస్ ఇవన్నీ కండక్ట్ చేయవచ్చు ఉద్యోగాల కల్పనలో. అయితే 16వ ఆర్టికల్‌కి కూడా హేతుబద్ధమైనటువంటి పరిమితులు ఉన్నాయి. ఏంటి ఆ పరిమితులు అంటే, ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించడంలో కుల, మత మరియు లింగ విచక్షణ పాటించవచ్చు. ప్రభుత్వాలు ఉద్యోగ కల్పనలో కుల, మత, లింగ అంటే స్త్రీ, పురుష అనే విచక్షణను పాటించవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, కొన్ని రకాల ఉద్యోగాల్లో ప్రత్యేకంగా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్‌లు కేటాయిస్తూ నోటిఫికేషన్‌లు ఇస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. అంటే అది 16వ ఆర్టికల్‌ని వైలేట్ చేస్తుంది అని అనకూడదు మనం. హేతుబద్ధమైనటువంటి ఎగ్జంప్షన్ అనేటువంటిది ఉంది. కొన్ని రకాల ఉద్యోగ కల్పనలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు అంటే కొంచెం వారు వెనకబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, వారికి రిజర్వేషన్‌లు కేటాయించడం అనేటువంటిది జరుగుతుంది. సమంజసం. అదేవిధంగా కొన్ని ఉద్యోగాల్లో మతపరంగా కూడా మనకి రిజర్వేషన్‌లు ఇస్తారు. ఎలా అంటే ఇప్పుడు హిందువులకు దేవాదాయ, ధర్మాదాయ శాఖల్లో ఉద్యోగాలు కేవలం హిందువులు మాత్రమే అప్లై చేసుకోవాలి. వారికి రిజర్వేషన్. అదేవిధంగా ముస్లింలకైతే వక్ఫ్ బోర్డ్స్‌లో వచ్చేటువంటి ఉద్యోగ కల్పనలో వారు కూడా రిజర్వేషన్‌లు ఇవ్వవచ్చు. ఈ రకంగా మనకి అంటే ఆర్టికల్ చెప్తున్నటువంటి అంశము ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అని అంటూ, అలా కల్పించేటువంటి విషయంలో 7 విచక్షణలు రద్దు చేశాము. కులం, మతం, జాతి, లింగ, జన్మ, నివాసం, వంశం అని అన్నప్పటికీ కూడా వీటిలో కొన్ని హేతుబద్ధమైనటువంటి పరిమితులు కల్పిస్తూ ప్రభుత్వ ఉద్యోగాల్లో కులపరంగా, మతపరంగా, లింగపరంగా, స్త్రీ, పురుష అనేటువంటి విచక్షణలు పాటించడం అనేటువంటిది జరిగింది. దీనికి ఎగ్జాంపుల్‌గా కొన్ని రకాల ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్‌లు కల్పిస్తూ నోటిఫికేషన్‌లు మనం చూస్తూ ఉన్నాం. కొన్ని ఉద్యోగాల్లో మతపరంగా హిందువులకు, ముస్లింలకు ప్రత్యేకంగా హిందువులకైతే దేవాదాయ, ధర్మాదాయ శాఖల్లో, ముస్లింలకైతే వక్ఫ్ బోర్డ్‌లో రిజర్వేషన్ కల్పించేటువంటి విషయాలను మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 16వ ఆర్టికల్ ప్రకారంగా ఈక్వల్ ఆపర్చునిటీ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ అనేటువంటి అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా చక్కగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ క్లాస్ చేయటానికి కొంచెం లేట్ అయింది. వర్కు మనకి ఉన్న కారణంగా. దయచేసి మీరందరూ గమనించగలరని కోరుతున్నాను. ఇక నుండి కంటిన్యూగా మాక్సిమం నాకు అవకాశం ఉన్నంత వరకు కూడా కంటిన్యూగా మీకు సింపుల్‌గా సబ్జెక్టు ఏ రకంగా నేర్పాలి అనేటువంటి అంశాన్ని నేను దృష్టిలో పెట్టుకొని ఈ క్లాసెస్‌ను నేను కంటిన్యూ చేస్తున్నాను. అదేవిధంగా కరెంట్ అప్డేట్స్ కూడా నేను ఎప్పటికప్పుడు ఇవ్వటానికి ట్రై చేస్తూ ఫైనల్‌గా మనం ఏం చేద్దారంటే, కరెంట్ పాలిటిక్స్ సంబంధించి మొత్తం ఓవరాల్‌గా ఒక క్లాస్ మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా వరీ అవ్వనవసరం లేదు. నా మెయిన్ మోటో ఏంటి అంటే పాలిటీ గ్రూప్ 2, గ్రూప్ 1కి సంబంధించి వెరీ, వెరీ ఈజీ చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్‌లోనే నేను వెళ్తున్నాను. ఏదైనా 1, 2 పాయింట్స్ అక్కడ మిస్ అయినప్పటికి కూడా మీరు వరీ అవ్వక్కర్లా.